టైం 1:30 అవుతుంది. టమాటా చారు చేద్దామని చెప్పి పెట్టినా కదా, ఇంకా వచ్చలేడు ఇతనైతే. ఏమండి వీళ్ళన్నీ కట్ చేసి టమాటాలు పెట్టిన టమాటా చారు చేద్దామని. అన్నం ఒకటే చేసిన, ఇంకా వచ్చలేడు. ఫ్రిడ్జ్లో ఎగ్స్ కూడా లేవు. నడుచుకుంటూ పోతా, వీడి దాకా నడుచుకుంటూ పోయి ఎగ్స్ ఇంకేమేం కావాలో ఆయన తెచ్చుకొని ఎగ్ కర్రీ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఎగ్స్ లేవు, ఎగ్స్ లేవు అసలు, ఒక్కడు కూడా లేదు. ఇంక ఇతను ఖచ్చితంగా వచ్చేవారికి చాలా టైమే పడుతుంది. ఇది వచ్చేసి నిన్నటిది కొంచెం పప్పు. ఎప్పటిలాకే అతని గురించి తెలిసిందే, 3-4 చేస్తాడు రాని. ఇంకా నేనే పోయి సామాన్లు తెచ్చుకొని ఇంకా ఎగ్ కర్రీ వేసి, ఒకవేళ దీనికి అదే కొత్తిమీర కావాలి, కరివేపాకు కావాలి. కరివేపాకు లేకపోయినా కొత్తిమీర కావాలి, మెయిన్గా ఎల్లిపాయలు కావాలి టమాటా చారులకి. కొత్తిమీర ఎల్లిపాయలు ఉంటేనే టేస్ట్ వస్తుంది. అవి 2 లేవన్నమాట. ఈడ కనుక దొరికితే తెచ్చుకుంటా, ఇంక ఈడ దొరకకపోతే ఎగ్ కర్రీ ఒకటి చేసేసి పెట్టేస్తా. ఇంకా టమాటాలు ఉంటే అట్లే పెట్టి సాయంత్రం తీసుకొని వస్తాడు కదా, అప్పుడు చేస్తా. ఎందుకంటే వచ్చేది 3-4 అవుతుంది. ఆకలి అవుతుంది అని ఉరుకులాడిస్తాడు. అందులో చారు అవ్వడానికి టైం పడుతుంది. పోయి ఎగ్స్ తీసుకొని వద్దాం. నడుచుకుంటే ఒకప్పుడు అన్నిటి నడుచుకుంటూ పోతుంటేని, ఇప్పుడు అందులో ఎండ పడుతుంది కదా మధ్యాహ్నం పూట, ఎంతకన్నా మంచిది కాల్ చేసి అంటే ఫస్ట్ ఫోన్లో కెమెరాలో చెక్ చేసిన. ఒకరేమున్నారు కస్టమర్ అంతే. చూడండి ఎండ ఎట్లా కొడుతుందో. ఒకరేమున్నారు కస్టమర్, చూద్దాం వస్తాడేమని ఫోన్ చేస్తే వస్తా ఆగు అన్నాడు. సో ఏమేం కావాలనేది అన్ని మెసేజ్ చేస్తా. ఇంకా తానే తీసుకొస్తాడు. ఎవరు పోతారు ఊకే ఎండలా. అందులో ఇక్కడ అన్నీ దొరకవు కూడా. ఇప్పుడు నేను ఒకవేళ పోయినా ఎగ్స్ ఒక్కటే దొరుకుతాయి, ఎల్లిపాయలు దొరకవు, కరివేపాకు దొరకదు, కొత్తిమీర దొరకదు. అవన్నిటికి మళ్ళీ రోడ్డు దాటే పోవాల్సిందే, అంత దూరం పోవాలి. ఇక్కడ షాప్లో దొరకవు, ఇక్కడ షాప్లో దొరకవు. ఇక్కడ నార్మల్గా ఐటమ్స్ అమ్ముతారు అంతే, ఏదో సబ్బులు, ఉప్పులు, పసుపులు, పాలు, గుడ్లు అంతే. అందుకే ఒకవేళ మా హస్బెండ్ చేస్తే అన్నీ తెస్తాడు కదా. ఇప్పుడు నేను పోయినా సరే ఎగ్స్ ఒకటి పట్టుకొని రావాలి. ఫోన్ చేస్తే వస్తున్నా అన్నాడు, అన్ని మెసేజ్ అయితే పెడతాం. అంతవరకు ఎడిటింగ్ అనేది చేసుకుందాం, ఏదో ఒక పని అయినా అవుతుంది కదా. చూడండి ఇప్పుడు సన్ రైజర్స్ మ్యాచ్ వచ్చిన రోజే ఇట్లా వంట లేట్ అవుతుంటుంది. ఏదో ఒకటి ఉంటుంది, లేకపోతే పొద్దుగాలు చేసి పెడుతుంటుంది టిఫిన్లు, వంటలు, గింటలు అన్నీ. పోన్లే, ఈరోజు సాయంత్రం మ్యాచ్ వచ్చి లోపైనా సరే వంట చేసి పెడతాం. ఇప్పుడు చేయాలి, ఏం చేసలేను. నువ్వు తెచ్చిందే ఇప్పుడు ఏం చేసినావు అంటే, నీకు ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు ఎప్పుడు తెచ్చినావు. తొందరగా వచ్చినావు, 2 గంటలకే 2 చేయాలి అంటే ఇప్పుడు ఇంట్లో తినవా? వా, అందుకే వరలుతలేవు. లేకపోతే ఏం వండలేవు, ఏం తినాలా, ఏమని వరలుతుంటుంది. ఇంకేసిరా ఆడ పనే మనది. నాకు ఎల్లిపాయలు ఒక్కటిచ్చి నువ్వు ఏమన్నా పోవే. ఎల్లిపాయలు ఒక్కటిస్తే నేను నా వంటలన్నీ మంచిగా చేసుకుంటున్నాను. నువ్వు అక్కడ పోకు, నాకు తెచ్చిచ్చి నువ్వు ఎక్కడన్నా పో. నాకు నీ పైన నమ్మకం ఉండలేదు. ఒక్కసారి నువ్వు పోయినావంటే తిరిగి వచ్చుడు మళ్ళా 100 సార్లు ఫోన్ చేయాలి. యాక్చువల్గా నేను రెడీ అయినా పోయి తెచ్చుకుందామని, కానీ ఇక్కడ గుడ్లు ఒకటే దొరుకుతాయి, ఎల్లిపాయలు దొరకవు. నీకే ఆడ నుంచి దొరికిలేవంటావు. ఎల్లిపాయలు ఒక్కటి తెచ్చి ఎప్పుడు తెచ్చిస్తావు చెప్పు? తెచ్చిచ్చే పోతావు కదా ఆడికి, ఫస్ట్ నాకు తెచ్చిచ్చే పోతావు కదా. లేకపోతే 10 సార్లు ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఎండ చూడండి ఎట్లుందా. మళ్ళీ నిన్నటి నుంచి ఫుల్ ఎండ, మన దాకా బాగానే చల్లగా ఉండే. మన మొత్తవర్లు ఏం చేస్తుర్రో ఆడ. అసలుకి లాస్ట్ వీకే మా పని అయిపోయింది ఉండే, కాకపోతే ఆపేసారు. ఇప్పుడు మేము అనుకున్నట్టే అవుతుంది. ఇట్లా ఏంటి బాగుండు అనుకున్నామని చెప్పినా కదా. సో అది మళ్ళీ మొదటికే వచ్చిందనమాట. సో కొంచెం ఓకే అన్న వాళ్ళు మళ్ళీ నాట్ ఓకే అని చెప్పేసారు అనమాట. సో కొంచెం ఇది అయిపోయింది. ఇంకా వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు. ఇంకా మేము కూడా వదిలేసినాం. ఇంకా లాస్ట్కి చెప్పేవారికి చెప్తాం, అడిగి అడుగుతాం. లాస్ట్కి అయితే వదిలేసినాం అనమాట. ఇక పోతే పోకోకు అన్నట్టుగా. ఇదే విషయం వాళ్ళు అదే రోజు కనుక ఎప్పుంటే ఈ పార్టీకి అంత సగం కంప్లీట్ అయిపోయి ఒక
ఇది కానీ వచ్చి ఉండేది. ఇప్పుడు చెప్తున్నారు నానబెట్టుకుంటా మళ్ళీ మొదటికే వచ్చారు. ఊకే గొడవలు గిడవలు మాకు అనవసరము, మాకు ఎంత ఉంటే అంత చాలు అనుకొని ఇక మేమైతే వదిలేసినాం అనమాట. ఇంకా ఫస్ట్కే వచ్చింది. ఏదో ముందుగానే ఈ ముక్క ముందుగానే కక్కుంటే అయ్యే పోయేది. నానబెట్టుకుంటే టైం ఫస్ట్ మా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. రోజు డాడీగా అంతే, పిల్లలు వెళ్ళారు, మా హస్బెండ్ వెళ్ళారు, నేను వెళ్ళే టైంకి క్యాన్సిల్ అయిపోయిండే. ఫోన్లో మేము అనుకున్నట్టుగానే అవుతుంది కదా, మంచిదే కదా అని అనుకుంటే మళ్ళీ మొదటికే వచ్చి వాడికి క్యాన్సిల్ అయిపోయింది. ఏమో అన్నీ ఇట్లా అవుతుంది. సో చూద్దాం, మాది ఎంత ఉందో అంత చూసుకుంటున్నాం మేము. ఇది ఒకటన్నా సరే సక్రమంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అయితే చాలు. ఇదంతా క్లారిటీ వస్తుంది నేను దేని గురించి చెప్తున్నా ఏంటి అనేది. ఇప్పుడు అర్థం కాదు నేను చెప్తున్నది, తర్వాతకైతే అర్థమవుతుంది. ఎల్లిపాయలు చూడండి, 10 రూపాయలకు 2 ఇచ్చిరంట, ఒకటి 5 రూపాయలంట. వంట చేస్తున్నాను చెప్పేసి వేడిగా ఉందని డోర్ ఓపెన్ చేసి పెట్టిన. పిల్లి చక్కగా ఇంట్లోకి వచ్చి ఈడొచ్చి కూర్చుంది. పాలు పోసేదాకా పోస్తే నాకే బయటికి నడువంటే కూడా ఇంటి లోపల వచ్చి కూర్చుంది, పండుకుంది. ఈడ నువ్వు పోసేదాకా నేను పోనని. ఈరోజు పాలు పోస్తే తాగుతుంది, పెరుగు పోస్తే తాగదు కదా. అయ్యి నొప్పిరా అయిపోయింది, తాగినావు కదా, మళ్ళీ సాయంత్రం తప్పు పో. నీ ఇంట్లోకి వచ్చి కూర్చొని అలవాటు చేయొద్దు పదా. కూర్చుంటుంది నడు తగిన గడ్డి తగ్గి బాత్రూమ్ కూర్చొని పోతుంది. గబ్బు ముఖం నడుపు కొడతా చూడు. నేనైతే ఇట్లే ఉంటుంది అమ్మ. కూర్చుందా ఏమి, కూర్చున్నట్టుంది కదా నాయనా. ఈ పెండ ముఖం దిగో, దీనికేం వచ్చింది, ఇంట్లో వచ్చి బాత్రూమ్ కూర్చొని పోయింది. గబ్బు ముఖంది. నాకున్న పనులు చాలు అని చెప్పేసి ఇంకో పని పెట్టింది. ఏయ్ నడు, డోర్ తెరిచి పెట్టకూడదు ఇంకోసారి. నడు గీవ అనకు, నీకు గబ్బు ముఖం దానా. ఉన్న పనులు చాలవని చెప్పేసి ఇంకో పని పెట్టి వేసేది. కిచెన్లోనే ఇగో, కిచెన్ చూడండి ఎట్లుంది, అంత చిందర వందర ఉంది. మళ్ళీ అదొక పని పెట్టిపోయింది. ఇప్పుడు నా మ్యాట్ని అంతా క్లీన్ చేసుకోవాలి. సో వంటలు అయితే అయిపోయినాయి. ఇది వచ్చేసి అదే మసాలాలు పచ్చిమిరపకాయలు మిక్సీకి పట్టి వేసిన అనమాట. సో పచ్చిమిరపకాయలతో ఏం చేసినా మా హస్బెండ్కి నచ్చుతుంది. అది నాన్ వెజ్లైనా పప్పులైనా ఎందులైనా ఓన్లీ మిర్చితో వేస్తే బాగా ఇష్టంగా తింటాడు. అండ్ ఇది వచ్చేసి టమాటా చారు. సూపీనాకి ఇంత ఈజీగా ఉంది కానీ చేయడానికి చాలా టైం పట్టింది. అండ్ ఒకటేసారి పనిలో పని మొన్నటి నుంచి మా హస్బెండ్ వచ్చి ఇక ఎల్లిపాయల కారం చేయని అన్నాడు. సో ఎల్లిపాయలు అయిపోయినాయి అనమాట. ఈరోజు తెచ్చిన కదా ఎల్లిపాయ కారం కూడా పట్టేసిన. ఇంక నెక్స్ట్ వచ్చి ఇదంతా క్లీన్ అయితే చేసుకొని బట్టలు మడత పెట్టుకొని, ఆ పిల్లి గబ్బు లేపి పెట్టింది. ఇప్పుడు దాన్ని కూడా క్లీన్ చేసుకొని కసు కొట్టుకొని ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ అయ్యే లేదు, కిచెన్లో దూరిన ఇప్పుడే బయటికి పడ్డా. టైం వచ్చేసి 4:30 అయింది. ఒకటేసారి నైట్కే తినడు. మార్నింగ్ ఈరోజు యోగక్షేమం చూసిన ఓంకారం వస్తుంది కదా జీతల్లో, డాక్టర్ దేవిశ్రీ గురుజీ గారు చెప్తుంటారు. సో ఒకప్పుడు బాగా చూసేవాళ్ళం. మా అమ్మ వాళ్ళ అంటే మ్యారేజ్కి అక్కడే ముందైతే పిచ్చగా డైలీ చూస్తుండేమన్నమాట. సో అతను డైలీ ఒక యోగక్షేమం చెప్తాడు కదా ఈవినింగ్, కంపల్సరీ అసలు ఎట్లా వేస్తుండే అంటే వీక్లీ 7 days ఉంటే ఖచ్చితంగా 4-5 days, ఒక్కొక్కసారి 7 days కూడా చేస్తుండే అనమాట. అట్లా పాటిస్తుండే యోగక్షేమాలు. ఇంక నేను పెళ్ళైన తర్వాత చాలా వరకు తగ్గించిన. కాకపోతే ఈరోజు నిన్న కూడా యోగక్షేమం దుర్గా అమ్మవారి ముందు బెల్లం పైన నెయ్యి దీపం వెలిగించమని చెప్పిండు. కానీ నిన్న కుదరలేదు నాకు. యాక్చువల్గా నేను సాయంత్రం రాగానే మర్చిపోయేసరికి ఇంకా వదిలేసిన నిన్న. అండ్ ఈరోజు మంగళవారం వచ్చేసి లక్ష్మీ అమ్మవారి ముందు వెలిగించమని చెప్పిండు అనమాట. సో లక్ష్మీ అమ్మవారి ముందు పిడకతోటి దీపాలు వేసి అందులో నెయ్యి వేసి దీపాలు వెలిగించి కనకధార సూత్రం చదువుకోమన్నాడు. పిడకతోటి దీపాలు చేయనిక రాని వాళ్ళు లేని వాళ్ళు ఉంటే పిడకలు చేసిన నార్మల్ ఉంటాయి కదా, సో ఆ పిడకల పైన మట్టి ప్రమిదలో నెయ్యి పోసి దీపాలు ప్రార్థన చేసి
ఇంకా కనకదార సూత్రం చదువుకోవచ్చు అన్నాడు. పిడికలనే చేయొచ్చు, పిడిక పైన మట్టి ప్రమిదలు పెట్టినా సరే చేయొచ్చు అని అయితే అన్నాడు అనమాట. సో దరిద్రం అంతా పోయేసి లక్ష్మి కటాక్షం వస్తుంది అని అయితే చెప్పిండు. సో సర్లే చేద్దాం ఈరోజు. నిన్న కూడా యాక్చువల్గా దుర్గమ్మవారం ముందు వెలిగిద్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఈ రోజు వెలిగిద్దాం అనుకున్నా. అతను చెప్పేది యోగక్షేమాలు ఈవినింగ్ చెప్తారు కదా, 6 to 7 లోపు ఈవినింగ్ టైంలో చేసేది ఉంటుంది. సో యాక్చువల్లీ ఈరోజు ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి గట్టిగా ఉన్నాను. సరే సడన్గా పనులు చేసుకుంటున్నప్పుడు ఆ ఎగ్ కర్రీ చేసిన కదా, ఎగ్ కర్రీ చేసి మొత్తం ఒక బౌల్లోకి పెట్టేసి ఇంకా కర్రీస్ అని చెప్పి చూపించిన కదా, అప్పుడు కొంచెం ఆ బోవండికి అనేది కొంచెం ఉండే అనమాట. సో టేస్ట్ చేద్దాము, ఉప్పు కారాలు అంతా సరిపోయినాయి అని చెప్పేసి కొంచెం టేస్ట్ చేసిన, తిన్నా. ఎగ్ తినపైన ఎగ్ గ్రేవీ తిన్నా, కాకపోతే ఇంకా అది రెండు కలిపిన కూరనే కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్నానం చేసుకోవాలి నేను. ఎందుకంటే ఖచ్చితంగా చేయాలి అని అయితే ఫిక్స్ అయిన అనమాట. చాలా డేస్ ఇది యోగక్షేమాలు చేస్తే మంచి పాజిటివ్ మంచిగా ఉంటుంది. సో ఎందుకు చేయాలి అనిపిస్తుంది నాకు ఈరోజు ఈ యోగక్షేమము. సో చేద్దాము. ఇంట్లో కూడా అన్నీ ఉన్నాయి, పిడకలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు ధూపం వేసుకుంటాం కదా, మా అమ్మాయి నుంచి పంపిస్తుంది. పిడకలు కూడా డబ్బులతో అమ్ముతారని చెప్పిన. సో పిడకలు ఉన్నాయి, నెయ్యి ఉంది కొంచెము, ఇంకా దీపాలు ఉన్నాయి, ఇంకా కనకదార సూత్రం చదువుకుంటే అయిపోతుంది. చేద్దాం అని ఉన్నా కానీ సడన్గా అది కర్రీ టేస్ట్ చేసేసిన అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ స్నానంకి అయితే వెళ్ళాలి. ఆల్రెడీ టైం వచ్చేసి 6:20 అవుతుంది. 6 నుంచి 7 లోపు ఉంటాయి అని చెప్పి యోగక్షేమాలు. ఇంక ఈ 40 minutesలో దెబ్బ వెళ్ళి స్నానం చేసుకొని ఆ యోగక్షేమం అయితే ఖచ్చితంగా చేస్తాయి ఈరోజు. సో అక్కడ కూడా మా హస్బెండ్ వెళ్ళింది కదా, సో ఆ పని అయితే సక్సెస్ఫుల్లీ అవుతుంది. అంటే మేము అనుకున్న విధంగా అవ్వకపోయినా వేరే విధంగా అయితే అవుతుంది. సో దానికోసం కూడా కొన్ని వెహికల్స్ అవసరం ఉండే, ఆ వెహికల్స్ దొరకలేదు. ఇప్పుడైతే దొరికిందనమాట. 2-3 days నుంచి ట్రై చేస్తుంటే ఈరోజు దొరికింది. ఆడ పని కూడా అవుతుంది. అంటే ఇంకా రేపు ఖచ్చితంగా పూజ అయితే స్టార్ట్ చేసేయాల్సిందే. ఈరోజు పని అవుతుంది కాబట్టి రేపు పూజ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఒకటేసారి పిల్లలు తీసుకొని వచ్చేటట్టున్నాడు మా హస్బెండ్. ఫోటో కూడా పెట్టిండు, దానికి సంబంధించిన ఫోటో పెట్టినట్టున్నాడు. చూస్తా అండ్ నేను వెళ్ళి ఫస్ట్ స్నానం చేసుకోవాలి, పూజకు టైం అయిపోతుంది. మళ్ళీ కొంచెం గుర్తున్న టేస్ట్ కూడా చేసేదాన్ని కాదు. ఎందుకంటే నాకు మళ్ళీ స్నానం ఎవరే తీసుకుంటారా నాయన అనిపిస్తుంది. అసలు తిన్నా టేస్ట్ చేసి బాసలు తొమ్మిదికి వెళ్తున్నా. ఆ మెయిన్గా పిల్లి వచ్చి బాత్రూమ్ కూర్చుంది కదా, నాకు అది మస్తు బీబీ లేచింది అనమాట. 5లో ఉండి ఇంకా బాసలు తోమేటప్పుడు మర్చిపోయాను. మళ్ళీ స్నానం చేసుకోవాలి. సో చూడండి, పూజ అయితే అయిపోయింది. ఇక పిడకల పైన నెయ్యి దీపాలు అయితే వెలిగించి కనకదార సూత్రం అయితే జస్ట్ ఇప్పుడే చదువుకున్నాను. చాలా డేస్ తర్వాత మళ్ళీ యోగక్షేమం చేసిన మంచిగా అనిపిస్తుంది. అప్పుడు కూడా ఇంతే, ఈవినింగ్ కాలేజ్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా వెళ్ళేసి వచ్చేసి చేసుకునేదాన్ని. ఏదైనా సూత్రాలు ఉంటే చదువుకునేదాన్ని, మంచిగా ఉంటుండే. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేసుకున్నా. వీళ్ళు చూడండి 7:05 దాటింది, ఇంకా వచ్చలేరు. ఎప్పుడు వస్తారేం. చేసినామంటే చేసినట్టే ఉంది. ఈరోజు అన్నము కూరలు, అన్నం కూడా అట్లే ఉంది. ఎందుకంటే మా హస్బెండ్ మధ్యాహ్నం అదే ఏదో ఫంక్షన్ ఉందని చెప్పేసి ఫంక్షన్కి వెళ్ళి తినిండు. పిల్లలైతే పొద్దున్నే అక్కడికి వెళ్ళారు. ఇంక నేనైతే తినేయలేదు. ఇక ఎట్లా ఉండేనే అట్లే ఉన్నాయి. సో ఇంకా సన్ రైజ్ మ్యాచ్ కూడా ఇంకా 25 minutes ఉంది. అంతలోపు ఎడిటింగ్ అయితే చేసుకున్న వీడియోస్ షార్ట్ వీడియో కూడా చేసుకొని అప్లోడింగ్ పెడితే అయిపోతుంది, ఫ్రీ. ఈరోజు సన్ రైజ్ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. ఏమన్నావురా? ఏమన్నా? ఖచ్చితంగా ఐస్ క్రీమ్సా? ఖచ్చితంగా గుడ్డ వేసినా అని అట్లా ఎట్లా చెప్తారు? వాసన పలిసి కడతా వాసన బయట గుడ్ల డబ్బా కనబడిందా? బాగా హుషారున్నాడు. ఇప్పుడు వచ్చి చూడండి, కరెక్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ముగ్గేసిపోవాలి. మొత్తం తీసేస్తాం. అయిపోయిందా పని? ముగ్గు వేసి పోవాలి. ఎడుకోవాలా? చక్కగా పోవాలా? ఐస్ క్రీమ్స్ పక్కన పెట్టేసిండి. వంట చేసిన మంచిగా తిందురు పండి. అందరు తిందామా? నేను కూడా పొద్దు నుంచి తినలే పండి. భజన్నే చేసినప్ప. మ్యాచ్ స్టార్ట్ అయింది. పాయ సన్ రైజర్స్ మ్యాచ్ పాయ. ఫస్ట్ ప్లేస్కి వెళ్తుందేమో అంటే జీటీ పోయింది ఫస్ట్ ప్లేస్కి. అసలు అది ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడెక్కడ ఆడి ఎట్లా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది చూడే గుజరాత్ వాళ్ళు. ఫస్ట్ ప్లేస్కి వెళ్తుందేమో ఆడతామో అనుకునే. చూద్దాంలే, ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి కదా, సిఎస్కే తోటి ఆర్సీబీ తోటి. ఆ 2 మ్యాచెస్ మంచి గెలిచి ఫైనల్కి వెళ్ళిపోవాలని అయితే కోరుకుందాం.
సో ఇంత ఇవాళ వీడియో గురించి నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.